ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సుందరంకి ఫోన్ చేసి నేను వస్తున్నాను, నువ్వు కూడా రెడీగా ఉండు, ఇద్దరం కలిసి సబ్ జైలుకు వెళ్దామని చెప్తాను. ఈలోపు టైం కలిసి వస్తుంది కదా. ఎవరై ఉంటారు? సుందరం, నేను నీకు కాల్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చేస్తావు. సంతోష్ గారు, ఈశ్వర్ జైల్లో ఉందని తెలిసిన దగ్గర నుంచి నా మనసులో లేదు. ఈ బాధ భరించడం నా వల్ల కావట్లేదు. ప్లీజ్ సార్, మనం వెంటనే సబ్ జైలుకు వెళ్ళి ఈశ్వర్ని కలుద్దాం. ఎలాగైనా మనం తనకి బెయిల్ వచ్చే ఏర్పాట్లు చేయాలి. అసలు ఈశ్వర్ ఇలా చేస్తుందని నేను ఊహించలేదు. నా కోసం తను జైలుకు వెళ్తుందని తెలిస్తే ఆ నేరం నేనే చేశానని ఒప్పేసుకునేవాడిని. సార్ ప్లీజ్ సంతోష్ గారు, ఈ విషయంలో నాకు మీరే హెల్ప్ చేయాలి. సుందరం, ఏ భర్త అయినా తన భార్యని ప్రేమిస్తారు, కానీ ఇంత ప్రేమించేవాణ్ణి నిన్నే చూస్తున్నా. నీ ప్రేమే ఈశ్వర్ని బయటకు రప్పిస్తుంది. పద సుందరం, వెళ్దాం. రా సుందరం.